డన్ గైస్, గుడ్ మార్నింగ్. సో టుడే మనము టాలీ ప్రైమ్ 5.1లో ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలని టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో అసలు ఫ్రెషర్ రెజ్యూమ్, ఇప్పుడు మీరు టాలీ నేర్చుకున్న తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా మనము మన యొక్క రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ చూడండి, ఫ్రెషర్ రెజ్యూమ్ ఇలా ఫార్మాట్ అని కాదు, మీకు ఎలా ఉండాలంటే అలా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రెజ్యూమ్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్, టు వర్క్ ఇన్ an organization where I can use my skills and knowledge to deliver value added results as well as further enhance my learning and develop my career in the field of work. The career objective. Education, degree, BCom, intermediate CEC, extended. University or college name or institution name, percentage, year of passing. Board, institute name, percentage, year of passing. Extended. Board, institute name, percentage, year of passing. సో తర్వాత టెక్నికల్ స్కిల్స్, ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, గుడ్ నాలెడ్జ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి. మీకు ఏం సబ్జెక్ట్ వచ్చో అవి ఇవ్వాలి. తర్వాత పర్సనల్ స్కిల్స్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్. I can easily adaptable to the any environment, optimistic and hardworking nature, good communication skills. అంటే మీకున్న పర్సనల్ స్కిల్స్ ఏంటి అనేసి. తర్వాత బ్రీఫ్ మీ కంపెనీ ప్రొఫైల్, నేమ్, ఫాదర్ నేమ్, టిఓబి, తెలుగు, ఓకే, మోటివేషన్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండియన్, తెలుగు, ఇంగ్లీష్, అడ్రస్. డిక్లరేషన్, I hereby declare that all the information furnished above is true up to the best of my knowledge. ఈ విధంగా మన ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి. ఫ్రెషర్ రెజ్యూమ్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెషర్ మినిమం ఈ ఇన్ఫర్మేషన్, ఇంకా కొంచెం ఏదైనా టాపిక్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలాగా ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. ఫ్రెషర్ రెజ్యూమ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇలా. ఓకే, డన్. ఒక అకౌంటెంట్గా కానీ, టాలీ ఆపరేటర్గా కానీ, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ కానీ మీరు ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకుంటే మినిమం రెజ్యూమ్స్లో ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఓకే, చూడండి. ఆర్ కళ్యాణ్, జీమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది? అకౌంటెంట్. ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్, ఫిబ్రవరి 2006 టు ఏప్రిల్ 2008. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 2 years. అక్కడ నీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏం వర్క్ చేశారు అక్కడ అంటే, సో ఇక్కడ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, పిఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ క్యాపిటలిటీస్, వర్క్ ఆన్ ప్రాబ్లమ్స్, రిపోర్ట్ ఆన్ కామన్ రిసోర్సెస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ క్వశ్చన్స్ అండ్ మేక్ recommendations and customers, contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers, communicate effectively with the team members,
ప్రెజెంట్స్ అండ్ డిస్కసెస్ వర్క్ రిజల్ట్స్ క్లియర్లీ. అంటే నువ్వు ఒక 2 ఇయర్స్ ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్‌లో పనిచేశారు అకౌంటెంట్‌గా. అక్కడ మీరు ఏం చేశారు అంటే మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో వీటిని మనం లైక్ లైక్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్‌లో మీరు పెట్టుకోవాల్సింది. తర్వాత అకౌంటెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేశారనుకోండి. ఓకే. రాయలసీమ ఇండస్ట్రీస్ ఉన్నాయా? లేదంటే లైక్ ఏదైనా కాలేజీలో పనిచేశారనుకోండి. కాలేజ్ ఆర్ స్కూల్. ఒకవేళ కాలేజీలో గాని విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో మీరు పనిచేశారనుకోండి. 2018 నుంచి 22 వరకు. అక్కడ ఏం చేశారు? మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అంటే అకౌంటెంట్‌గా అండ్ అడ్మినిస్ట్రేషన్‌గా పనిచేశారు. ఓకే. మెయింటైన్ అకౌంట్స్ ఫర్ కంపెనీ ఆర్ ఇన్‌స్టిట్యూట్, ప్రిపేరింగ్ ఎంప్లాయీస్ సాలరీ షీట్స్, ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, accounts payable and accounts receivables, payments and receipts, preparing monthly student attendance sheets, taking entrepreneur classes. ఒక 2 ఇయర్స్ అక్కడ పనిచేసుంటే, లేదంటే 3 ఇయర్స్ పనిచేసుంటే, అకౌంటెంట్ కమ్ అడ్మినిస్ట్రేషన్ వరకు మీరు ఏం చేశారన్నది ఇక్కడ కాన్సెప్ట్. అదే. ఇంక మీ ఎడ్యుకేషన్ ఏంటి? డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్‌సి. ఎక్స్‌పీరియన్స్‌కి ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ డిగ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ గాని, ఎంబీఏ గాని ఉంటే చాలు. డైరెక్ట్ అది పెట్టుకోవచ్చు. Your technical skills, MS Office, Advanced Excel, Tally Prime with GST, digital marketing, languages known, Telugu, English, Hindi, strengths, strengths, personal skills. ఇలా ఇది ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్. ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఇలా ఉండాలి. ఇలా ఫ్రెషర్ రెజ్యూమ్, ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఇలా పెట్టుకోవాలి. ఫ్రెషర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్. క్లియరా? రమేష్ అండ్ జితేందర్ ఐడియా వచ్చిందా? ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి? క్లియర్? క్లియర్ సార్. యాహ్! ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయింది మనది జితేందర్?